షలోం. దేవుని పరిశుద్ధ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనమును చదివి ధ్యానించుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను. ఈ యొక్క మాటలో నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను. ఎవరికండి? భాగ్యవంతుడు. ఎవరా భాగ్యవంతుడని ఒకసారి కొంచెం పైకి చూస్తే గనక 3వ వచనంలో అతని వివరాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయ్యుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు మనకు కనిపిస్తున్నారు, నాబాలు, అబీగయీలు. వీరి యొక్క గుణగణాలను బట్టి చూస్తే కనుక భార్య ఏమో సుబుద్ధి గలది, భర్త ఏమో దుర్మార్గుడు, మోటువాడు. పరస్పర విరుద్ధమైన స్వభావాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క నాబాల్ అనేవాడు కాలేబు సంతతికి చెందినవాడు మనం చూడగలుగుతున్నాం కదండి. కాలేబు వంశం చాలా గొప్ప వంశము, విశ్వాసపాత్రుడు కాలేబు. అటువంటి విశ్వాసపాత్రుడైన కాలేబులో ఇటువంటి మొరటవాడు, మూర్ఖుడు పుట్టాడని చెప్పుకోవడం విచారకరమే. అయితే ఒక మనిషి భ్రష్ట స్వభావం అతడి సంతతికి సంక్రమిస్తుంది, కానీ దేవుని కృప వల్ల అతడు పొందిన ఆధ్యాత్మిక మాత్రం వంశపారంపర్యం కాదు. అయితే ఇక్కడ ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటి వారికి నీ ఇంటికి కలిగిన అంతటికి క్షేమమౌను గాకని వర్తమానం పలకమని ఇక్కడ రాజైన దావీదు తన పనివారిని పంపించాడు. ఇంతకుముందు ఈ యొక్క నాబాలుకు చెందిన పనివారందరూ కూడా ఈ యొక్క దావీదు రాజ్యంలో ఉన్నప్పుడు ఎంతో క్షేమంతో సంతోషంతో ఉన్నారు. వారికి ఎటువంటి హాని కలగలేదు, ఎటువంటి కీడు కలగలేదు. కానీ ఈ యొక్క రాజైన దావీదు తన పనివారిని ఈ యొక్క నాబాలు దగ్గరికి పంపించినప్పుడు ఆ యొక్క నాబాలు అన్న మాటలు చూస్తే కనుక నిజంగానే అతను మూర్ఖుడని మనకి అర్థమవుతుంది. అయితే మొదటిగా దావీదు పనివారు వచ్చి వాళ్ళకి చెప్పిన యొక్క వర్తమానం ఏంటంటే, నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారు ఉన్నారు అన్న సంగతి నాకు వినబడిను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేయలేదు. వారు కర్మెల్లో ఉన్నంతకాలము వారు ఏదియో పోగొట్టుకోలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలా చెప్తారు, కాబట్టి నా పనివారికి దయచూపమని ఆ యొక్క వర్తమానము పంపించాడు. అయితే ఆ యొక్క నాబాలు అన్న మాటలు చూస్తే కనుక నాబాల్ అన్న మాటలు 10వ వచనంలో మనం చూస్తున్నాం. అతని దుర్మార్గతను, దుష్టత్వాన్ని బయట పెడుతున్నాయి. దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. అంటే నిజంగానే ఎంతో గొప్ప మూర్ఖుడు మనకి అర్థమవుతుంది. నాబాలు అంత మూర్ఖుడైనను రాజైన దావీదు తన పరివారితో ఆ యొక్క క్షేమ సమాచారాన్ని నాబాలుకు పంపించాడు. అయితే ఎప్పుడైతే నాబాలు ఎదురు తిరిగాడో తర్వాత ఆ యొక్క ప్రతీకారం తీర్చుకోవటానికి రాజైన దావీదే స్వయంగా రావటం ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. అయితే ఇక్కడ నాబాలు భార్య అయిన అబీగయీలు గురించి చెప్పుకున్నాం కదండి. రూపసి, సౌందర్యవతి, సుబుద్ధి గలది. అయితే ఆ సుబుద్ధి నాబాలును ఆ యొక్క రాజైన దావీదు నుండి, అతని మనుషుల నుండి కాపాడినట్లుగా కింద వచనాల్లో చదివితే మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క దేవాతి దేవుడు కూడా మన జీవితాలు ఎన్నోసార్లు ఆ యొక్క క్షేమమును మన ఇంటికి మనకు పంపిస్తూ ఉంటాడు. కానీ మన యొక్క భ్రష్ట స్వభావము, ఆ యొక్క మూర్ఖ స్వభావం ఏం చేస్తుందంటే దానిని అంగీకరించాకి మనసొప్పదు, అంగీకారాన్ని తెలియజేయదు. కాబట్టి అంటే ఎన్నోసార్లు తండ్రి అయిన దేవుడు అని కుమారుడిని యేసుక్రీస్తు యెహోవా మెస్సీ ద్వారా మనకిస్తున్న మేలులను మన వ్యతిరేక స్వభావం ద్వారా పోగొట్టుకుంటున్నామేమో, వాటిని పొందలేకపోతున్నామేమో, సమస్యలను మనమే కొని తెచ్చుకుంటున్నామేమో. అయితే ప్రియులారా, ఎప్పుడైతే ఆత్మీయంగా మనము ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా ఆ యొక్క మేలులను దీవులను స్వీకరించడానికి నెమ్మది కలిగి, సమాధానం కలిగి, తగ్గింపు జీవితం కలిగి ఎదురు చూస్తూ ఉంటాము. విశ్వాసంతో కూడా నిరీక్షణ అదే బైబిల్ చరిత్రలో ఎంతోమంది ప్రవక్తలను,
ఎంతోమంది రాజులను, ఎంతోమందికి ఆయన భక్తులకు ఎంతో మేలు, ఎంతో దీవెన, ఎంతో కృపను అనుగ్రహించింది. జనములకు తండ్రులుగా మార్చింది. అనేక దేశాల మీద విజయాన్ని సమకూర్చింది. ఆ జ్ఞానముతో నింపింది. కాబట్టి స్వీకరించే స్థితిని మనం కలిగి ఉన్నామా? స్వీకరించే స్థితి కావాలంటే దేవుని వాక్యము చేత నింపబడి ఆయన మాటలకు అనుగుణంగా వాక్యానుసారంగా నడుస్తూ ఆయన అధికారం క్రింద ఉన్నప్పుడు మాత్రమే, ఆ యొక్క విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే, ఆ యొక్క తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దానిని, ఆ యొక్క దేవుడిచ్చే క్షేమమును మనం స్వీకరించగలుగుతాం. అటు రీతిగా దేవుడు మనకిస్తున్న ఇంటికి ఇస్తున్న ఆ యొక్క క్షేమమును, సంతోషమును, సమాధానం, నెమ్మదిని స్వీకరించుటకు మనము సిద్ధంగా ఉన్నాము. ఆయన బిడ్డలుగా మారి ఆయన వారసులుగా ఉండి ఆ దేవునికి పాత్రలు అవుదాం. దేవుడిచ్చిన మాటను బట్టి దేవుడు మన యొక్క ఆత్మను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నత మమ్మల్ని కనుతండ్రి నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాకు, మా ఇంటికి నీ క్షేమమును మీరు తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇగో ఈ యొక్క మాటను వింటున్న బిడ్డల హృదయాల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో క్షేమము, సంతోషము కొరవై ఉండొచ్చు ప్రభువా. విన్న ఈ మాట ద్వారా ఆ యొక్క క్షేమమును, ఆ యొక్క సమాధానమును స్వీకరించేవారుగా, నీ మాటలకు చెవియొగ్గి నీ వాక్యానుసారంగా నడిచేవారుగా, సమాధానం పొందుకునేవారు ఉంచమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం. దేవుని